తీవ్ర నష్టాలతో మూసివేత అంచులకు చేరిన విశాఖ స్టీల్ ప్లాంట్ మళ్లీ లాభాల బాట పట్టింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కేవలం ఏడాదిన్నర కాలంలోనే అనూహ్య ప్రగతి సాధించి ఉత్పత్తిలో రికార్డులు సృష్టించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ ఉక్కు పురోగతిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులు ప్లాంట్ల పనితీరును గురించి సీఎంకు వివరించారు. 2024-25 రెండో త్రైమాసికంలో రోజుకు కేవలం 9,215 టన్నులుగా ఉన్న ఉక్కు ఉత్పత్తి ప్రస్తుతం 3 బ్లాస్ట్ ఫర్నెస్లు పూర్తి స్థాయిలో పనిచేస్తుండటంతో రోజుకు 19,401 టన్నుకు చేరినట్లు తెలిపారు. దీంతో ప్లాంట్ సామర్థ్య వినియోగం 45% నుంచి రికార్డు స్థాయిలో 94%కి పెరిగింది. ఈ ప్రగతి ఆర్థిక ఫలితాల్లోనూ స్పష్టంగా కనిపించింది. 2024 సెప్టెంబర్లో 486 కోట్ల నష్టాన్ని నమోదు చేసిన ఆర్ఐఎన్ఎల్ 2026 జనవరి నాటికి 54 కోట్ల లాభాన్ని ఆర్జించింది. కేంద్ర ప్రభుత్వం అందించిన 11,000 కోట్ల ఆర్థిక సహాయం ప్లాంట్లను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిందని, దీంతో సంస్థ క్రెడిట్ రేటింగ్ కూడా మెరుగుపడిందని అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ యాజమాన్యం, కార్మికులు, ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేసి విశాఖ ఉక్కును మరింతగా విజయ పదంలో నడపాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.